హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ కాకుండా ఇంకా ఏ ఎగ్జామ్స్ రాస్తే మనకు కాస్త మంచి కాలేజీలోను మంచి యూనివర్సిటీలోను సీట్ వస్తుంది, మన కెరీర్ బాగుంటుంది అనే విషయాలు మాట్లాడుతూ మనం ఇంతకుముందు వీడియోలో వీటి గురించి చెప్పాను, మీకు ఎస్ఆర్ఎం గురించి చెప్పాను. వాటి నోటిఫికేషన్స్ ఎప్పుడు, డేటు, ఎగ్జామ్ ఎప్పుడు, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎంత ఫీజు అవుతుంది, అందులో జాయిన్ అవ్వచ్చా లేదా అనేది. అలాంటి ఇంకొక మంచి యూనివర్సిటీ అమృత యూనివర్సిటీ అనేటువంటిది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. అంటే క్రమశిక్షణకు మారు పేరైనటువంటి యూనివర్సిటీ. అన్ని చోట్ల ఒకే రకంగా ఉంటుందంటే నేను చెప్పలేను, కానీ బట్ అమృతపురి అనేది అది బేస్ సెంట్రల్ క్యాంపస్, ఒక మెయిన్ క్యాంపస్. చాలా డిసిప్లిన్డ్గా యోగా ఫండమెంటల్గా స్టూడెంట్స్కి కెరీర్తో పాటు తన సెల్ఫ్ డిసిప్లిన్ ఎంత ఇంపార్టెంట్, అలాగే చాలా విషయాల్లోనూ కాస్త సిస్టమేటిక్గా ఉండే యూనివర్సిటీస్లో ఇదొకటి. ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నా కూడా ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ మంచి ఎన్ఆర్ఎఫ్ఐ ర్యాంకింగ్తో పాటు టాప్ 20లో ఎప్పుడు ఉంటున్నటువంటి యూనివర్సిటీల్లో అమృతపురి సంబంధించిన అమృత యూనివర్సిటీ. దాన్ని ఎగ్జామ్ కండక్ట్ చేసేది AEEE అంటారు, దాన్ని అమృత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది. 2024కి సంబంధించి ఈ ఎగ్జామ్ ఎప్పుడు జరగబోతుందో, అసలు ఇందులో జాయిన్ అవ్వచ్చా లేదా అనే డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. ఒక మంచి యూనివర్సిటీలో చదివి కాస్త డిసిప్లిన్డ్గా మన లైఫ్ని మంచిగా లీడ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది కూడా ఒక మంచి ఆపర్చునిటీ అని అయితే చెప్పచ్చు. ఇందులో ఇది పూర్తిగా కూడా డిసిప్లిన్ ప్యాటర్న్తో పాటు మంచి ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది. దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఈ కాలేజీలు అయితే ఉన్నాయి, యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి. అందులో అమృతపురి యూనివర్సిటీకి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ అయితే చాలా మంచి ర్యాంక్ అయితే ఉంది. ఇది అమృతపురిలో ఉంది, బెంగళూరు, కోయంబత్తూరు, చెన్నై, తర్వాత అమరావతి, ఈ సంవత్సరం నుంచి నాగర్సోయిల్లో కూడా పెడుతున్నారు. అయితే అమరావతిలో ఉన్న, ఏపీలో అమరావతిలో ఉన్నటువంటి దాంట్లో అయితే ఎంసెట్ ద్వారా కూడా సీట్స్ అయితే ఇస్తారు. దానికి సంబంధించిన ఇది వేరే కథ అది. సో 2024కి సంబంధించి అమృత యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అంటే, నాకు జేఈ మెయిన్లో ఒక మంచి ర్యాంక్ రాకపోతే ఆల్టర్నేట్గా చూడటానికి ఈ కాలేజీ బాగుంటుందంటే డెఫినెట్గా ఈ కాలేజీ అయితే చూసుకోవచ్చు. పేరెంట్స్ కూడా ఈ కాలేజీలో మీ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ జాయిన్ చేస్తే కాస్త డిసిప్లిన్డ్గానే, అంటే డిసిప్లిన్ పదం ఎందుకు వాడుతున్నారంటే కాస్త వాళ్ళు చాలా జాగ్రత్తగా నేర్పుతారు. ఎర్లీ మార్నింగ్ లేవటం, యోగా చేయటం, సిస్టమేటిక్గా ఉంటుంది. మనం ఎట్లా పడితే అలా చదవటానికి కూడా కుదరదు. ఇందులో మీకు ఫీజు స్ట్రక్చర్ కూడా అంతే ఉంటుంది. ఫీజు మిగతా యూనివర్సిటీస్తో పోలిస్తే కొంత తక్కువ. అంటే మీకు సంవత్సరానికి 2 నుంచి 2.5 లక్షల వరకు నుంచి స్టార్ట్ అవుతాయి. మీరు ఎప్పుడైతే ఫస్ట్ ఇయర్లో, ఇవన్నీ కూడా ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ కాబట్టి ఎంతైనా డబ్బు ఇంపార్టెంటే, చదువుకు కూడా వాళ్ళు ప్రయారిటీ ఇస్తారు. బట్ ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, చదువుతో పాటు మీకు ఫస్ట్ ఇయర్లో వచ్చిన CGPA అంటారు, అంటే మీ పర్సంటైల్ని బేస్ చేసుకొని సెకండ్ ఇయర్లో కూడా అదే ఫీజు కంటిన్యూ చేయొచ్చు లేదా పెంచచ్చు. మీరు సెకండ్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్లో సపోజ్ జేఈ మెయిన్ ద్వారా కనుక మీకు మంచి పర్సంటైల్ వస్తే వాళ్ళు మీకు డైరెక్ట్ అడ్మిషన్, ఈ ఎగ్జామ్ రాయకపోయినా కానీ డైరెక్ట్ అడ్మిషన్ అయితే ఇస్తారు అమృత యూనివర్సిటీలో. కానీ మీరు ఫస్ట్ ఇయర్లో బాగా చదివి 8% CGPA దాటి ఉండాలి, 8% అనుకోండి, 8% దాటి ఉండాలి, ఇలా కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవి దాటితేనే మీకు సెకండ్ ఇయర్ కూడా ఈ ఫీజు ఇస్తారు, లేదంటే మళ్ళీ ఫీజు పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి అక్కడ చదివే స్టూడెంట్స్కి చదువు, క్రమశిక్షణ రెండూ ఉంటాయని చెప్పడంలో ఏమాత్రం అతిశయక్తి ఏం లేదు. బట్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఈ సంవత్సరం అయితే అమృత యూనివర్సిటీ వాళ్ళు 2 times ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఫేజ్ 1 అనేది January 19th నుంచి January 22nd వరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, ఎగ్జామ్ అయితే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిన November 1st నుంచి, లాస్ట్ డేట్ అయితే నాకు ఎక్కడ కనపడలేదు. January 19th నుంచి January 22 వరకు మనకు ఫేజ్ 1 అయితే జరుగుతుందన్నారు. అంటే మనకి బిఫోర్ జేఈ మెయిన్ ఎగ్జామ్ ఇది జరుగుతుంది. అయితే ఇందులో వెరైటీ ఏంటంటే, మీరు అమృత యూనివర్సిటీ వాళ్ళు పెట్టేటువంటి ఎగ్జామ్ రాసి అందులో మంచి ర్యాంక్ వస్తే సీటు తెచ్చుకోవచ్చు, లేదా అమృతలో వచ్చిన స్కోరు ప్లస్ జేఈలో మీకు వచ్చిన పర్సంటేజ్ రెండు కలిపి సీటు తెచ్చుకునే అవకాశం ఉంది. నేను అసలు ఎగ్జామే రాయను, కానీ నాకు జేఈ వచ్చిన పర్సంటేజ్ని బట్టి సీట్ ఇమ్మన్నా కూడా ఇచ్చే అవకాశం ఉంది. సో మీకు అమృత యూనివర్సిటీ ఎగ్జామ్ మాత్రమే రాస్తామనుకుంటే 1200 పే చేయాలి. అమృత యూనివర్సిటీతో పాటు నాకు జేఈలో వచ్చిన పర్సంటేజ్ని కూడా రెండింటినీ కలిపి నాకు ర్యాంక్ ఇవ్వండి, నాకు మంచి బ్రాంచ్ వస్తుందో లేదో చెక్ చేసుకుంటానన్నా కూడా 1200 పే చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా అసలు నేను అమృత యూనివర్సిటీ ఎగ్జామ్ కాదు, నేను ఓన్లీ జేఈ మెయిన్ ద్వారా నాకు వచ్చిన పర్సంటేజ్ ప్రకారం నాకు సీట్ ఇవ్వండి అనుకున్నట్లయితే జస్ట్ 500 రూపీస్ పెట్టి మీరైతే అప్లై అయితే ఖచ్చితంగా చేసుకొని తీరాలి. ఫస్ట్ ఫేజ్కి 1200 రూపీస్ కట్టాలి. 1200 రూపీస్ కట్టిన ప్రతి ఒక్కళ్ళు మీ స్కోర్ కనుక పెంచుకుందాం
ఫేజ్ 2లో ఏదైతే మే 10th నుంచి 14th వరకు జరుగుతుంది, మన ఏప్రిల్ సెషన్ అయిపోయిన తర్వాత నెల రోజుల తర్వాత జరుగుతుంది. అప్పుడు ట్రై చేద్దాం, స్కోర్ ఇంకా పెంచుకుందాం అని కనుక మీరు అనుకున్నట్లయితే ఇంకో ఎక్స్ట్రాగా 600 పే చేయాల్సి ఉంటుంది. సో 2 ఫేజెస్లో అయితే ఎగ్జామ్ జరుగుతుంది. జనవరి 19th నుంచి 22nd వరకు, మే 10th నుంచి 14th వరకు. ఇందులో వచ్చిన స్కోర్లో ఎక్కడ బెటర్ స్కోర్ వస్తే దాన్ని కన్సిడర్ చేసుకొని మీకు సీట్ అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ క్యాంపస్లో ఏ క్యాంపస్ కావాలంటే ఆ క్యాంపస్కి మీరు సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, వచ్చిన ర్యాంకర్ బేస్ చేసుకొని. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఇందులో 2.5 hours ఎగ్జామ్ ఉంటుంది. మీకు విట్ SRM వాటిలో 125 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ కేవలం 100 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. టైం మాత్రం 2.5 hours ఉంటుంది. ప్రతిరోజు 2 సెషన్లు మాత్రమే జరుగుతాయి. ఇంతకుముందు 3 సెషన్లు పెట్టేవాళ్ళు, ఇప్పుడు 2 సెషన్సే ఉంటాయి. ప్రతి ఎగ్జాము 2.5 hours ఉంటుంది. మార్నింగ్ 10 to 12:30 ఒక ఎగ్జాము, 2 to 4:30. మనకి ఏదో ఒక పూట మాత్రమే ఈ డేట్స్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మ్యాథ్స్ 40 బిట్స్ ఉంటాయి, ఫిజిక్స్ 30 ఉంటాయి, కెమిస్ట్రీ 25, ఇంగ్లీష్లో 5 బిట్స్ ఉంటాయి. అయితే ఇక్కడ అన్ని ఎగ్జామ్స్కి డిఫరెంట్ ఏంటంటే, ఇది విట్ కానీ SRMలో ఒక క్వశ్చన్కి 1 మార్కే ఉంటుంది, నో నెగిటివ్ మార్కింగ్. బట్ ఇక్కడ అమృత ఎగ్జామ్లో టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ కరెక్ట్గా రాస్తే 3 మార్క్స్ ఉంటాయి, రాంగ్గా రాస్తే -1 మార్క్ కూడా ఉంటుంది. సో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఇది కొద్దిగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్. బట్ JEE ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఇది పెద్ద ఎగ్జామ్ అని అయితే నేనైతే అనుకోను. అంత హై స్టాండర్డ్లో పేపర్ అయితే ఉండదు, ఇట్స్ ఓకే. సో మీకు అప్లై చేసుకోవడానికి టైం ఏంటి, పరిస్థితి ఏంటి, మా క్వాలిఫికేషన్ ఏంటంటే, ఇందులో ప్రత్యేకంగా మీకు చెప్పేది ఏంటంటే, అమృత యూనివర్సిటీలో 70% సీట్స్ మాత్రమే ఈ AEEE ఎగ్జామ్ ద్వారా, అంటే అమృత ఎగ్జామ్ వాళ్ళు పెట్టేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా 70% సీట్స్ మాత్రమే ఫిలప్ చేస్తారు. మిగతా 30% సీట్స్ అనేది JEEలో వచ్చిన మీ పర్సంటేజ్ని బట్టి చాలామంది అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇది కొంత చెప్పే కదా, డిసిప్లినరీ కాస్త ఎక్కువ పేరు కాబట్టి చాలామంది JEEలో కొద్దిగా బెటర్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఇందులోకి వెళుతూ ఉంటారు. కాస్త డిసిప్లిన్ వస్తుంది, మంచి యూనివర్సిటీ అనేది. పెద్ద హైయెస్ట్ ప్యాకేజ్ కూడా గొప్పగా వాటికన్నా గొప్ప ప్యాకేజ్ ఏం లేదు కానీ, బట్ లైఫ్లో ఒక డిసిప్లిన్ అయితే, సెల్ఫ్ డిసిప్లిన్ అలవాటు అవుతుంది. హైయెస్ట్ ప్యాకేజ్ అయితే అరౌండ్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారమే 57 lakhs ఉంది. అయితే విట్ SRM వాటన్నిటికన్నా ఒక మంచి క్వాలిటీ ఏంటంటే, ఇందులో 95% ప్లేస్మెంట్స్ అయితే వచ్చినాయని చెప్తున్నారు మెయిన్ క్యాంపస్ నుంచి, వాటి నుంచి. సో ఎంతవరకు వచ్చినా, ఎక్కడ ప్లేస్మెంట్స్ రావాలన్నా మనం చదవాల్సిందే. వాళ్ళైతే కొత్తగా కంపెనీలు తెప్పించగలరు కానీ, మనం చదివి మనం ఇంటర్వ్యూలు అటెంప్ట్ చేసి మన టాలెంట్ మీద బేస్ అయి ఉంటుంది తప్ప ఎప్పుడు కూడా ప్లేస్మెంట్ అనేది కంపెనీలు రప్పించడం వరకే వాళ్ళు చేసే బాధ్యత. అక్కడి నుంచి మన టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. సో JEE మెయిన్ కాకుండా, లేదా JEE మెయిన్ రాసుకొని ఒక మంచి పర్సంటేజ్ కాకపోతే మంచి బ్రాంచ్ రాదు అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పచ్చు. నేనైతే చెప్పగలను ఖచ్చితంగా. అమృత అయితే బాగుంటుంది. చాలామంది స్టూడెంట్స్ చదివిన వాళ్ళు ఉన్నారు. కాస్త మంచి క్యారెక్టర్తో పాటు మంచి నాలెడ్జ్ కూడా డెవలప్ అవడానికి ఉపయోగపడేటువంటి యూనివర్సిటీ ఇది ఒకటి. ఈ అప్లికేషన్ అనేది మీరు www.amrita.edu.edu/btech లేదా AEEE 2024 అని కొట్టండి గూగుల్లో. దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తే అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ చాలా ఈజీనే ఫిలప్ చేయటం. JEE ఆల్రెడీ ఫిలప్ చేసి ఉంటారు కాబట్టి చాలా ఈజీగానే ఫిలప్ చేయొచ్చు. సో ఇది కూడా రాయదగిన ఎగ్జామ్లో ఒక ఎగ్జామ్గా అయితే మీరు అనుకోవచ్చు. విష్ ఆల్ గుడ్ లక్. మీ కాన్సన్ట్రేషన్ అంతా JEE మెయిన్ మీద పెట్టండి, దాని మీదే మీ ఫోకస్ అంతా ఉంచండి. ఇవన్నీ జస్ట్ సైడ్ అంటే అది రాకపోతే, మంచి కాలేజీ మంచి బ్రాంచ్ రాకపోతే వీటిలో జాయిన్ అవడానికి ఒక ఆల్టర్నేట్ అయితే పెట్టుకోండి. అంతవరకే నేను చెప్పగలిగింది. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.